ఒడిశాలోని చిల్కా సరస్సు ఇప్పుడు పర్యాటకులతో సందడి చేస్తోంది. చిల్కా సరస్సులో ఎటు చూసినా వలస పక్షులే కనిపిస్తున్నాయి. శీతాకాలం రాగానే ఎక్కడెక్కడి నుంచో ఈ పక్షులు ఉప్పొంగిన ఉత్సాహంతో చిల్కా సరస్సుకు వస్తాయి. దీంతో ఈ పక్షులను చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు సరస్సు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చిల్కా ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. అంతేకాదు, ఈ సరస్సుకు మరో ప్రత్యేకత ఉంది. ఇండియాలో సముద్ర తీరం వెంట ఉన్న లోతులేని అతిపెద్ద మడుకు కూడా ఇదే. అంతేకాదు, వలస పక్షులకు చిల్కా సరస్సు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. శీతాకాలం రాగానే ఎక్కడెక్కడి నుంచో పక్షులు ఈ ఉప్పునీటి సరస్సుకు భారీ సంఖ్యలో వలస వస్తుంటాయి. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ వలస పక్షుల సందడి కనిపిస్తుంది. కాగా ఈసారి 11 లక్షలకు పైగా వలస పక్షులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే శీతాకాలంలో వచ్చే వలస పక్షుల కోసం ఒడిశా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సదరు విదేశీ పక్షుల కోసం ఆవాసాలు కూడా రెడీ చేస్తుంటుంది. అంతేకాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచుతుంది. కాగా ప్రతి ఏడాది శీతాకాలంలో వలస పక్షులు భారీ సంఖ్యలో చిల్కా సరస్సుకు రావడానికి ఇదొక కారణం అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే వలస పక్షుల ప్రాధాన్యం గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ పక్షులు ఒక్కచోట ఉండవు. చిల్కా సరస్సులో వేరువేరు చోట్ల ఇవి తాత్కాలికంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయంటున్నారు అధికారులు. కాగా చిల్కా సరస్సు ఒడిశాలోని పూరి, గంజాం, ఖర్దో జిల్లాల్లో విస్తరించి ఉంది. అలాగే దాదాపు 1100 చదరపు కిలోమీటర్ల సరస్సు విస్తరించి ఉంది. కాగా వలస పక్షులను చూడటానికి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే సదరు పక్షులను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు కూడా చిల్కాకు వెళ్తుంటారు. కాగా చిల్కా సరస్సుకు వచ్చిన వలస పక్షులను లెక్కించాలని ఒడిశా ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమందిని నియమించింది. వీరు చిల్కా సరస్సులో తిరుగుతూ వలస పక్షులను లెక్కిస్తుంటారు. కాగా చిల్కా సరస్సులో భారీ సంఖ్యలో ఫ్లెమింగోలు కూడా కనువిందు చేస్తున్నాయి. అయితే వలస పక్షులతో పాటు స్థానిక పక్షులైన పర్సుల్ స్వామ్హెన్, పర్పుల్ హెరన్, జకానెస్ పక్షులు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా వలస పక్షులతో చిల్కా సరస్సు పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.